తాళి వేసిన బంధం ఎపిసోడ్ 11. అసలు నిజం తెలిసినవాడు ఎవరు? నిజంగా అతనికి నందిని గురించి ఏదైనా నిజం తెలుసా, లేదా కావాలనే ఇటు శ్రావణిని అటు కార్తీక్ని వాడుకొని అర్జున్పై అలాగే నందినిపై పగ తీర్చుకొని ఉన్నాడా? ఈ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు కథలోనికి వెళ్ళిపోదాం. నందిని పెళ్లి గురించి మీకు ఒక నిజం చెప్పాలి అని మెసేజ్ అయితే శ్రావణికి ఫోన్లో కనిపించిన మెసేజ్ను చూస్తూ అలాగే కూర్చుంది. ఆమె కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న కోపం కాస్త ఆసక్తిగా మారింది. నందిని పెళ్లి గురించి ఆమె వెంటనే రిప్లై చేసింది. ఏ నిజం? కొన్ని క్షణాల పాటు ఎలాంటి సమాధానం రాలేదు. శ్రావణి అసహనంగా ఫోనే చూస్తూ ఉంది. చివరకు ఒక మెసేజ్ వచ్చింది. నీకు అర్జున్ దూరం అవ్వడానికి కారణం నందిని మాత్రమే కాదు. శ్రావణి కనుమామలు ముడిపడ్డాయి. మరి అటువైపు నుంచి సమాధానం వచ్చింది. అర్జున్కి పెళ్లి గురించి ముందే కొన్ని విషయాలే తెలుసు. శ్రావణి ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది. అయితే అతను ఎందుకేమీ చెప్పలేదు? అది నువ్వే తెలుసుకోవాలి. శ్రావణి వెంటనే అడిగింది. నువ్వెవరు? ఈ సమాధానం వెంటనే వచ్చింది. నీకు నిజం తెలుసుకోవాలంటే నన్ను నమ్మాలి. శ్రావణి ఫోన్ చూస్తూ అలాగే ఉండిపోయింది. ఆమెకు తెలియదు ఈ మెసేజ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో. కానీ తన మనసులో ఉన్న అనుమానాలకు మాత్రం ఈ మెసేజ్ మరింత బలం ఇచ్చింది. మరొక వైపు కార్తీక్ కూడా అదే సమయంలో ఒక అనామక వ్యక్తి పంపించిన మెసేజ్ల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అర్జున్కి ఈ పెళ్లి గురించి ముందే తెలుసు. ఆ మాట అతని మనసులో పదే పదే వినిపిస్తుంది. కార్తీక్కు ఒక విషయం మాత్రం అర్థం కాలేదు. అర్జున్కు నిజంగానే ముందే ఏదైనా తెలుసా, లేక ఎవరూ కావాలనే అర్జున్పై అనుమానం కలిగించడానికి ఇలా చేస్తున్నారా? అతను మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేశాడు. ఈసారి ఫోన్ రింగ్ అయింది. ఒక్కసారిగా కార్తీక్ నిటారుగా కూర్చున్నాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, కానీ ఫోన్ ఎవరూ ఎత్తలేదు. కార్తీక్ విసుగొచ్చి కాల్ కట్ చేసేశాడు. అతని ఫోన్ చూస్తూ తనలోనే తానే అనుకున్నాడు. నిజం ఏదైనా సరే నందినికి తెలియకూడదు. అతని మనసులో ఒక భయం ఉంది. నందిని ఇప్పుడే చాలా గందరగోళంలో ఉంది. ఆమె జీవితంలో అర్జున్ ఒక బంధంగా ఉన్నాడు. తన ప్రేమ మరొక వైపు ఉంది. ఇప్పుడు ఈ కొత్త నిజం కూడా ఆమె ముందుకు వస్తే ఆమె పూర్తిగా విరిగిపోతుందని కార్తీక్కి తెలుసు. అందుకే ఈ నిజాన్ని ముందుగా తానే తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నందిని ఇంట్లో నందిని తన చేతికి అర్జున్ ఇచ్చిన వాచ్ను చూస్తూ ఉంది. ఆమె ముఖంలో తెలియకుండానే చిరునవ్వు వచ్చింది. అప్పుడే బామ్మ గదిలోకి వచ్చింది. ఏమిటే? నందిని వెంటనే ఫోన్ పక్కన పెట్టింది. ఏమీ లేదు. సీతమ్మ వెంటనే చూసింది. వాచ్ బాగుందా? నందిని చిన్నగా నవ్వింది. హా అంది. ఎవరిచ్చారు? నందిని వెంటనే బామ్మ వైపు చూసింది. బామ్మ అమాయకంగా చూస్తూ ఉంది. నేనేమి అడిగానే? మీకు అన్నీ తెలుసు. నాకేం తెలుసు? నందిని సిగ్గుపడుతూ ఏమీ లేదు అని అంటుంది. సీతమ్మ నవ్వింది. ఈసారి నువ్వు అర్జున్ని ఇష్టపడుతున్నావా? ఆ మాట వినగానే నందిని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. బామ్మ ఏం మాట్లాడుతున్నావు? నేను అడిగింది అంతే. నాకు తెలియదు. నందిని మెల్లగా చెప్పింది. సీతమ్మ ఆమె పక్కనే కూర్చుంది. నీకు తెలియదు, కానీ నీ కళ్ళకు తెలుసు. నందిని మౌనంగా అయిపోయింది ఈ మాటకు. బామ్మ ఆమె చేతిని పట్టుకుంది. నందు, ఒక విషయం గుర్తుపెట్టుకో. నందిని బామ్మ వైపు చూస్తూ చెప్పింది. నీ జీవితంలో ఎవరిని ఎంచుకోవాలో చివరికి నువ్వే నిర్ణయించుకోవాలి. ఎవరి ఒత్తిడితోనో లోను కాకు. నందిని కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. బామ్మ, నేను ఎవరిని బాధ పెట్టాలని అనుకోవటం లేదు. సీతమ్మ నెమ్మదిగా అంది. అందరికీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే చివరికి నువ్వే బాధపడతావు. నందిని ఆ మాటకు తల వంచుకుంది. ఆమె మనసులో కార్తీక్ ఒకవైపు, అర్జున్ మరొక వైపు. కానీ తన హృదయం మాత్రం ఎక్కడో ఉందో ఆమెకే అర్థం కావటం లేదు. అదే సమయంలో అర్జున్ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. తన చేతిలో ఫోన్ ఉంది. రవి పంపిన మెసేజ్లు చూస్తూ ఉన్నాడు. కార్తీక్ ఎవరో కావాలని మెసేజ్లు చేస్తున్నారు. అతని ముఖం గంభీరంగా మారింది. అతని మనసులో ఒక అనుమానం మొదలైంది. ఇది కేవలం కార్తీక్ విషయం కాదు. ఎవరో నందిని జీవితాన్ని కావాలనే గందరగోళంలోకి నెట్టాలని చూస్తున్నారు. అప్పుడే నందిని గదిలోకి వచ్చింది. అర్జున్ వెంటనే ఫోన్ పక్కన పెట్టాడు. ఏమైంది? ఏమీ లేదు. నందిని అతని దగ్గరికి వచ్చింది. మీరు ఈ మధ్య ఏదో ఆలోచిస్తూ ఉంటున్నారు. అలా ఏమీ లేదే. మీరు అబద్ధం చెప్తున్నారు. అర్జున్ ఆమె వైపు చూశాడు. నీకెలా తెలుసు? మీరు అబద్ధం చెప్పేటప్పుడు నా వైపు చూడరు. అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. నందిని చిరునవ్వుతో అతన్ని చూస్తుంది. అంటే నువ్వు నన్ను ఇంత గమనిస్తావా? అర్జున్ అడిగాడు. నందిని వెంటనే తడబడింది. అది అందరినీ గమనిస్తాను. అవునా? అవును. మరి కార్తీక్ని కూడా ఇంతే గమనిస్తావా? నందిని ఒక్కసారిగా అతని వైపు చూసింది. అర్జున్ ముఖంలో ఎటువంటి భావం లేదు, కానీ అతని గొంతులో మాత్రం ఏదో ఉంది.
నందిని చిన్నగా నవ్వింది. మళ్ళీ అసూయ అయినా నందిని సరే సరే కోపం తెచ్చుకోకండి. ఆమె నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. అర్జున్ ఆమెను పిలిచాడు నందిని అని. ఆమె వెనక్కి తిరిగింది. కాసేపు అర్జున్ మౌనంగా ఉన్నాడు. నువ్వు సంతోషంగా ఉన్నావా? ఆ ప్రశ్న విన్న నందిని మెల్లగా నవ్వు తగ్గిపోయింది. ఆమె అతని వైపు చూసింది. ఎందుకలా అడిగారు? అర్జున్ చూపు ఆమెపై నుండి తప్పింది. అలా ఎలా అడిగాను? నందిని అతని దగ్గరకు వచ్చింది. నేను సంతోషంగా ఉన్నానో లేదో మీకు తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది? అర్జున్ ఆమె వైపు చూశాడు. అతని దగ్గరగా సమాధానం ఉంది. కానీ ఆ సమాధానం చెప్పడానికి అతను ఇంకా సిద్ధంగా లేడు. నీకు బాధ కలిగించడానికి కారణం నేను కాకూడదని. నందిని ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నందిని మాత్రం అతను వెళ్ళిన దిశగా చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో ఒక్క మాట మాత్రమే వినిపించింది. అతనికి నా గురించి ఇంత ఆలోచన ఎందుకు? మరొక వైపు మేఘన ఇంట్లో అర్జున్ తల్లిదండ్రులు కూర్చున్నారు. మేఘన తల్లి నెమ్మదిగా మాట్లాడుతుంది. మేఘన జరిగినది మర్చిపోవడం అంత సులభం కాదు. అర్జున్ తల్లి తల వంచుకుంది. మా కొడుకుకు కూడా అంత సులభం కాదు. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. మేఘన మాత్రం గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమెకు బయట జరుగుతున్న మాటలు వినిపిస్తున్నాయి. ఆమె తల్లి కళ్ళలో బాధ, తండ్రి ముఖంలో నిస్సహాయత అందరికీ ఆ రోజు గుర్తొస్తుంది. ఒక క్షణంలో మారిపోయిన 3 జీవితాలు. మేఘనకు అర్జున్ భర్తగా రాలేదు, కానీ అతను తన చెల్లెలి జీవితంలోకి వెళ్ళిపోయాడు. ఆ విషయం ఆమె మనసులో ఇప్పటికీ ఒక ముళ్ళులా ఉంది. అయితే అర్జున్ పూర్తిగా ద్వేషించలేకపోతుంది. ఎందుకంటే అతను తన తప్పు లేకుండా ఒక పరిస్థితిలో చిక్కుకున్నాడని ఆమెకు తెలుసు. అర్జున్ కూడా తన జీవితాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడని ఆమెకు తెలుసు. కానీ అప్పుడే అర్జున్ తండ్రి ఒక విషయం చెప్పాడు. మేఘన కోసం ఒక సంబంధం వచ్చింది. మేఘన ఒక్కసారిగా తలెత్తి చూసింది. ఆమె తల్లి ఆశ్చర్యంగా చూసింది. ఇంత తొందరగా కాదు. మేఘన జీవితాన్ని ఇలాగే ఆపేసి ఉంచడం కూడా సరైనది కాదు. మేఘన కళ్ళల్లో నీళ్లు ఊరాయి. ఆమెకు తెలీదు ఈ సంబంధం వెనుక అర్జున్ కూడా ఒక చిన్న పాత్ర ఉందని. అతను ఎవరికీ చెప్పకుండా మేఘన జీవితాన్ని ఒక కొత్త మార్గం తెరవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ మేఘనకు మాత్రం ఆ విషయం ఇంకా తెలియదు. అదే రాత్రి అర్జున్ రవికి ఫోన్ చేశాడు. రవి, చెప్పు, మేఘన సంబంధం గురించి ఇంట్లో మాట్లాడారా? రవి కాసేపు మౌనంగా ఉన్నాడు. నీకెలా తెలుసు? అర్జున్ చిన్నగా నవ్వాడు. నాకు తెలుసుకోవాల్సినవి తెలుసుకుంటాను. రవి నవ్వాడు ఈసారి ఆ మాటకు. అంటే నువ్వే ఆ సంబంధం గురించి చెప్పావా? అర్జున్ సమాధానం అయితే చెప్పలేదు. అర్జున్ ఆమె జీవితం ఆగిపోకూడదని రవి మౌనంగా విన్నాడు. కానీ నువ్వు ఆమెకు చెప్పలేదు కదా? చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు? అర్జున్ కాసేపు మౌనంగా ఉండి అన్నాడు. ఆమెకు నేను చేసిన ఉపకారం అని అనిపించకూడదు. ఆ మాటకు రవి నెమ్మదిగా నవ్వాడు. నువ్వు నిజంగా మారిపోయావురా? అర్జున్ వెంటనే అన్నాడు. అలా ఏం లేదు, ఉంది. రవి, సరే కోపం తెచ్చుకోకు. అర్జున్ ఫోన్ కట్ చేశాడు. కానీ అతని మనసులో మాత్రం ఒకటే ఆలోచన. మేఘన సంతోషంగా ఉంటే బహుశా నా మీద ఉన్న బాధ కొంచెం తగ్గుతుందేమో అని. అదే సమయంలో శ్రావణికి మరొక మెసేజ్ వచ్చింది. నువ్వు నిజం తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం పాత బస్టాండ్కి రా. శ్రావణి ఆ మెసేజ్ని చూస్తూ చాలాసేపు కూర్చుని ఉంది. ఆమెకు భయం వేసింది. కానీ అర్జున్ గురించి నిజం తెలుసుకోవాలనే కోరిక ఆ భయాన్ని మించిపోయింది. ఆమె మెల్లగా తనలో తానే అనుకుంది. అర్జున్, నిజంగా నన్ను మోసం చేశావా? మరుసటి రోజు కార్తీక్కి మరో మెసేజ్ వచ్చింది. నువ్వు నిజం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? కార్తీక్ వెంటనే రిప్లై ఇచ్చాడు. అవును. కొన్ని క్షణాల తర్వాత ఒక ఫోటో వచ్చింది. కార్తీక్ ఆ ఫోటోని తెరిచాడు. ఆ ఫోటో చూసిన వెంటనే అతని ముఖం మారిపోయింది. ఆ ఫోటోలో అర్జున్ ఉన్నాడు. అతని పక్కన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి కార్తీక్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? అర్జున్కి అతనితో ఉన్న సంబంధం ఏమిటి? మరి నందిని పెళ్లి జరిగిన రోజు ఈ వ్యక్తి సంబంధం ఏమిటి? కార్తీక్ చేతిలో ఉన్న ఫోన్ వణికింది. అతను వెంటనే అర్జున్కి ఫోన్ చేయబోయాడు. కానీ ఒక్కసారిగా ఆగిపోయాడు. ముందు నేను తెలుసుకోవాలి. అతని కళ్ళల్లో ఇప్పుడు ప్రేమ లేదు, కేవలం నిజం తెలుసుకోవాలనే పట్టుదల మాత్రమే ఉంది. అసలు అర్జున్ పక్కన ఉన్న అతను ఎవరు? అసలు అతని వల్ల నిజంగా పెళ్ళిలో శ్రావణి మెడలో పడవలసిన తాళి కేవలం అతని వల్లనే నందిని వెళ్ళ పడిందా? లేదా ఇదంతా ఎవరు ట్రాప్ చేస్తున్నారా? వచ్చే ఎపిసోడ్ అయితే మిస్ కాకండి. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అండ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్.